నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని సేవకులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈయన 20 సంవత్సరాల చిన్న జీవితంలో నేను ఎక్కువ సమయం నా తల్లితోనే గడిపాను. నా తల్లి ఒడిలోనే నేను పెరిగాను. నాకు ఎన్నో సంగతులు చెప్పేవారు, చాలా విషయాల గురించి వివరించేవారు. ఒక్కొక్కసారి అయితే 4-5 గంటలు ఏకదాటిగా మేము మాట్లాడుకునే వాళ్ళం. నన్ను భక్తిలో పెంచారు నా తల్లి. నా వ్యక్తిత్వం కానీ, నా ఆలోచన విధానం కానీ, నా ఆరోగ్యం కానీ ఎలా ఉన్నాయనంటే దానికి ఒక ముఖ్య కారణం నా తల్లి. దేవుని మాటలతో నన్ను మలిచారు. నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు నా తల్లి. అలాంటి వ్యక్తి గురించి వివరించాలన్నా, నా తల్లితో నాకున్న జ్ఞాపకాలు మీతో పంచుకోవాలన్నా సరే నాకు రోజులు సరిపోవండి. కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నా తల్లి గురించి. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ భూమి మీద కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఈ భూమి మీద పోషించవలసిన పాత్రలు అప్పగిస్తాడు. కొడుకని, ఫ్రెండ్ అని, విద్యార్థి అని, ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా బాధ్యతలు అప్పగిస్తాడు. నేను ఇక్కడ నించుని చెప్పగలిగిన మాట ఏంటనంటే, దేవుడు నా తల్లికి అప్పగించిన ప్రతి బాధ్యత, ఒక తల్లిగా, కూతురిగా, సేవకురాలిగా, ఇలా తనకు అప్పగించిన ప్రతి బాధ్యతకి కూడా నా తల్లి 100కి 100% న్యాయం చేసిందండి. నేను అడిగేవాడిని, మమ్మీ ఎందుకు మమ్మీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం, అంత అవసరం లేదు కదా అంటే ఒకే మాట అనేవారు, అది నా బాధ్యత అనేవారు. నాకు కూడా చెప్పేవారు ఏంటనంటే, అవతల వ్యక్తి నీకు ఎలాంటి ప్రతిస్పందన ఇస్తున్నారో అన్నది నీకు అనవసరం, అది నీ బాధ్యత అయితే అది నువ్వు చేయాల్సిందే అని చెప్పేవారు. ఎప్పుడూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఒకవేళ అవతల వ్యక్తి ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ముందుగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా సర్దుకొని పోయేవారు. నా తల్లిగారు ప్రభు యొద్దకు వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ జీవితాల్లో నా తల్లి పోషించిన పాత్రను నాకు వివరించారు. చాలామంది వివరించారు అనమాట. ఆ రోజే కనుక మీ తల్లిగారు నన్ను ఆదరించకపోయి ఉంటే నేను నీ భూమి మీద ఉండేదాన్ని కాదని, మా కుటుంబం ఇలా కట్టబడి ఉందనంటే దానికి ముఖ్య కారణం మీ తల్లిగారని, మా జీవితాలు ఎలా ఉన్నాయంటే దానికి ఒక ముఖ్య పాత్ర మీ తల్లిగారని, ఇలా చాలామంది చాలా విషయాలు నాతో పంచుకున్నారండి. ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటనంటే, దేవుడు ఒక్క వ్యక్తిని ఉపయోగించుకొని ఇంతమంది జీవితాలు ప్రభావితం చేయగలడని నాకు అనిపించిందండి. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తన సమస్యలుగా అనుకుని ప్రార్థించి, ఆదరించి, ఓదార్చి నడిపించేవారు. నాకు నా తల్లి లేని లోటు ఎవరో తీర్చలేరండి. ఆ బాధ నుంచి నన్ను ఎవరో ఓదార్చలేరు, ఒక్క నా ప్రభు తప్ప. అయితే ఒక బిడ్డగా నేను ఎంతైతే క్షోభను అనుభవిస్తున్నానో అంతే బాధను నా సంఘ బిడ్డలు కానీ, మా సంఘ బిడ్డలు కానీ, ఇక్కడున్న చాలామంది అనుభవించడం నేను చూశాను. నా తల్లి అంతమంది బిడ్డలను సంపాదించుకుందండి. క్రీస్తు కొరకు మంచి పోరాటం పోరాడింది. నాకు తన జీవితాన్ని మాదిరిగా ఉంచి వెళ్ళిపోయింది. మా గురించి, మా పరిచర్యల గురించి, మా కుటుంబం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డ కొరకు ప్రార్థించండి. దైవజనుల యొక్క కోరిక, ఈ రోజునే బాబుని సేవకులందరి సమక్షంలో
మరి హస్తనిక్షేపణ ప్రార్థన చేయించాలి అని దైవ సేవకులు ఆలోచన అయి ఉన్నది కనుక దేవుని చిత్త ప్రకారంగా ఆ కార్యక్రమం కూడా మంచిగా జరుగులాగును ప్రార్థిద్దాం. పలికిన రీతిగా రానున్న దినాల్లో దేవుని కొరకు రోషం కలిగి బహుబలంగా దేవుడు బిడ్డను వాడుకునేలాగా దేవుని ఆత్మాభిషేకం కలిగి ఒక గొప్ప పనిముట్టుగా తల్లి చేసిన పరిచర్య కంటే బిడ్డ ద్వారాగా మరింత గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో జరగాలని, తల్లి ద్వారాగా రక్షింపబడినటువంటి వారికంటే బిడ్డ ద్వారాగా ఇంకా అనేక మంది రక్షణలోనికి నడిపించబడాలని మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. తల్లి మాదిరికరంగా వదిలి వెళ్ళినటువంటి మరి ఆ సంగతులను బట్టి నేను ఇంకనూ ముందుకు సాగాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినటువంటి ఒక సంగతి ఏంటంటే, చాలామంది నాతో చెప్పారు, చాలామంది ఆ తల్లిని అవమానకరంగా మాట్లాడినప్పుడు, కించిపరిచినట్టుగా మాట్లాడినప్పుడు పన్నెత్తి మాట మాట్లాడేది కాదంటండి తల్లి. గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటుంటే దానిని కిందకి దిగజార్చాలని కాకటి దాని పైన కూర్చుని పొడవటం ప్రారంభిస్తుందంటండి. అయితే గ్రద్ద చాలా పెద్దది, కాకి చాలా చిన్నది. ఆ గ్రద్ద అనుకోవచ్చు, నేను తిరగబడ్డానంటే నువ్వు ఎందుకు పనికిరావు అనుకోవచ్చు. కానీ గ్రద్ద పొడుస్తున్నటువంటి కాకి వైపుకి ఎంత మాత్రము కూడా మనసు పెట్టకుండా దాని రెక్కలు మరింతగా చాపుకుని ఆకాశంలోకి ఎగరటానికి ప్రయత్నం చేస్తుందట. అలా ప్రయత్నం చేశాక కొంత ఎత్తు ఎగిరాక ఆక్సిజన్ లెవెల్స్ కాకి అందవంటండి. అక్కడి నుంచి ఒకేసారి కింద కాకి పడిపోతుంది, గ్రద్ద మాత్రం ఇంకా పైకి ఎగురుతూనే ఉంటుంది. మనము దేవుని కొరకు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగిరేటువంటి వారంగా మీ దైవజనురాలు నేర్పిన విధంగా ఎవరేమన్నా తిరిగేమనకుండా ఏమీ పట్టించుకోకుండా దేవునిలోనే కొనసాగిపోవాలని తెలియచేస్తా ఉన్నాను.